ఈరోజు దేవరకొండ సినిమాకైతే బయలుదేరాము. ఇంకా నైట్ షోకైతే బయలుదేరాము. ఇప్పటికి 10:15కి ఈ లాస్ట్ షో అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ అమెరికా వచ్చాక ఇది 8వ సినిమా అండి. ఇలా సినీ మార్క్ థియేటర్‌కి అయితే బయలుదేరామన్నమాట. దీంట్లో మొత్తం కలిపి 13 థియేటర్లు అయితే ఉంటాయి. ఆ వివరణ అంతా మీకు ఈ వీడియోలో ఇస్తాను నేను. ఇలా అమెరికాలో ఇలాగైతే ఒకే దాంట్లో 13 థియేటర్లు అయితే ఉంటాయి. ఐ మీన్ మన ఇండియాలో కూడా ఉంటాయనుకోండి. ఇక్కడిది ఈ థియేటర్‌ది మాత్రం వివరణ వివరిస్తున్నాను మీకు. ఇలా వెళ్ళేసి ఇంకా ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేశాడు. $20కి ఒక టికెట్ అయితే పడిందనమాట. ఓకే. బుక్ చేశాడు కాబట్టి ఇప్పుడైతే పాప్‌కార్న్ అయితే తీసుకున్నాం. కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్స్ అయితే తీసుకున్నాం. మాకు $15 ఇస్తే మాత్రం ఒక పెద్ద పాప్‌కార్న్ బాక్స్, ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చాడనమాట. అది తీసుకోవడానికి లైన్ అయితే ఉంది. ఇంకా మా బాబు అక్కడ లైన్‌లో నిలబడి తీసుకుందామని రెడీ అవుతున్నాడు. సరే అప్పటి వరకు చిన్న వీడియో అయితే నేను కంప్లీట్ చేయొచ్చు కదా అన్నట్టుగా అన్ని థియేటర్స్ అయితే అన్నీ తిరిగి మొత్తం వీడియో అయితే నేను తీస్తున్నాననమాట. ఇదిగోనండి ఒక్కొక్క హాల్‌లో ఇలాగనమాట. మనం ఒక టికెట్ తీసుకొని ఏ సినిమాకైనా వెళ్ళిపోవచ్చు. అలా ఒక్కొక్క థియేటర్‌లోకెళ్ళి ఏం జరుగుతుందని అన్నీ కూడా నేను ఇలాగే తీసుకుంటూ ఒక వీడియో అయితే చేసుకున్నాను. అయితే ఈ సినిమా పొద్దున్నుంచి ఇవాళ 4 థియేటర్లకైతే ఉందనమాట. 4 థియేటర్‌లో అయితే ఈ దేవరకొండ సినిమా అయితే కింగ్డమ్ సినిమా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేము పాప్‌కార్న్ దగ్గర నిలబడ్డప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయి ఇంటర్వెల్ అయిపోయి మాకు తెలిసిన వాళ్ళు అయితే బయటకొచ్చారనమాట. ఎలా ఉందంటే నార్మల్‌గా ఉంది అన్నారు. సరే వచ్చేసాం కదా ఎలాగో చూసేద్దాంలే అనుకున్నాం అనమాట. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒకటైతే అనిపించింది. అదేంట్రా ఇన్ని సినిమాలు థియేటర్‌లోకెళ్ళి అన్నీ చూసుకోవచ్చు కదా! వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు కదా! మనం ఒక సినిమా అయిపోయాక పొద్దున్నే వచ్చేసి ఒక సినిమా చూసాక ఇంకో సినిమా జనాలు వెళ్తే ఎవరైనా వెళ్ళి అలా కూర్చుంటే ఏం చేస్తారు అని అన్నాను. మా వాడప్పుడు చెప్పాడు, మమ్మీ మనకైతే వీళ్ళు టికెట్స్ అయితే మనం ఫోన్ ద్వారా అయితే బుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ సీట్ అతనికి ఎవరికైనా ఒకళ్ళు కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది కదా! మళ్ళీ మనం వెళ్ళి అక్కడ కూర్చున్నామనుకో, అతను ఏంటండి నా సీట్‌లో కూర్చున్నారు లేవండి అని ఇండియాలాగా అనడు. డైరెక్ట్‌గా పోయి హాల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ హాల్ వాళ్ళు కూడా వచ్చేసి ఏంటండి వాళ్ళ సీట్‌లో మీరు కూర్చున్నారు లేవండి అనరు. డైరెక్ట్‌గా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని అమ్మో! ఇందులో ఇంత ఉందా? ఇంత లాజిక్ ఉందా? అమ్మో! అనిపించింది నాకు. సరే ఎలాగైతేనే అలా మొత్తం తిరుగుతూ అలా మొత్తం అయితే హాల్ మొత్తం అన్నీ చూసుకొని ఇంకా అప్పటికే తీసేసుకున్నారు. ఇంకా పాప్‌కార్న్ తీసేసుకున్నారు లోపలికెళ్దాం అన్నట్టుగా. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిందండి. కానీ ఫస్ట్ పార్ట్ అయితే అంతగా అనిపించలేదు కానీ సెకండ్ పార్ట్ అయితే చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకొకటేంటంటే అన్నదమ్ములకు సంబంధించిన స్టోరీ అనుకున్నాం. కానీ లాస్ట్‌కొచ్చేవరకు తిప్పేశాడు. పర్వాలేదు. సెకండ్ పార్ట్ బానే ఉంది. నాట్ బ్యాడ్. ఇలాగా ఇదిగోండి ఇది సింక్‌లో మంచినీళ్ళ వాటర్ అది. ఓకే. దాని పక్కన పెడితే ఇలాగైతే మొత్తం అయితే అన్ని సినిమాలు చూసేసాక ఇక వెళ్ళేసి సినిమా హాల్ అయితే కూర్చున్నాం. వాడైతే పాప్‌కార్న్ అయితే పెద్ద పాప్‌కార్న్ ఇస్తాడనమాట. మనకి కావాలనుకుంటే మళ్ళీ మళ్ళీ రీఫిల్ కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోలేమండి. పెద్ద పాప్‌కార్న్ బాక్స్ ఇస్తాడు కాబట్టి చేసుకోలేము. ఇలాగా నేనంతా ఒకసారి అయితే ఇలా వీడియో అంతా చేశాక ఇంకా సినిమా స్టార్ట్ అయింది. ఓకేనండి. ఇలా కింగ్డమ్ సినిమా చూసేసి ఇంకా మొత్తం అయిపోయాక ఇంటికైతే అలా బయలుదేరిపోయామనమాట. ఇదండి ఈరోజు ఇదేనండి పాప్‌కార్న్ బాక్స్ అనమాట. ఇంత పెద్ద బాక్స్ తీసుకున్నాక ఇంకా రీఫిల్ ఏం చేసుకుంటామండి. 10 మంది ఫ్రెండ్స్ వస్తే మాత్రం సరిపోతుంది. ఇదండి ఈ సినిమా.